హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 4 BHK ట్రిపుల్ విల్లా సేల్కి వచ్చిందండి. ఈ విల్లాకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. లొకేషన్ వచ్చేసరికి బాచ్పల్లిలో ఉంటుంది. బాచ్పల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. 200 ఫీట్ రోడ్కి. ఏదైతే ఇప్పుడు బాచ్పల్లి మెయిన్ రోడ్ ఉందో 200 ఫీట్ అది ఎక్స్టెండ్ అవుతుందండి. 6 lanes వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదేమో సెకండ్ ఫ్లోర్. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. దానిపైన చిన్న గ్లాస్ పెంట్ హౌస్ ఉంటుంది. ఈ విల్లాకి సపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. 2 కార్ పార్కింగ్స్ ఉంటాయండి దీంట్లో, ప్లస్ 4 బైక్ పార్కింగ్స్ ఉంటాయి. కింద చిన్న ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ ఇది వాష్రూమ్ అండి. కింద వాష్రూమ్. ఇది మొత్తం ఆఫీస్ లాగా చేయించుకొని యూజ్ చేస్తున్నారండి వీళ్ళు. మీరు ఇక్కడ వాచ్మెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే రూమ్కి వాచ్మెన్కి ఇవ్వచ్చు. టోటల్ ఇది ట్రిప్లెక్స్ విల్లా అండి. ఫుల్లీ ఫర్నిచర్తోనే ఉంటుంది. వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ ఉంటుంది. టోటల్ ఫర్నిచర్తో సహా వీళ్ళు సేల్ చేసేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లొకేషన్ గూగుల్ పిన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు పైకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ప్రాపర్టీకి సంబంధించింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా చెల్లాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. పక్కన స్టేర్ కేస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఇది ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా. టోటల్గా దీంట్లో వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఫర్నిచర్తో సహా ఈ విల్లా అనేది సేల్ చేసేస్తున్నారు. ఈ విల్లాతో పాటు ఏమేమి ఇస్తున్నారో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. మన విల్లా వచ్చేసరికి డెడ్ ఎండ్లో ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బాచ్పల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది మెయిన్ డోర్. ఇప్పుడు మనం మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో ఉన్న ఫర్నిచర్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారండి. కింద ఏమో 1 BHK ఉంటుంది, పైన ఏమో 2 BHK ఉంటుంది. దానిపైన ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. లాస్ట్ టెర్రస్ పైన గ్లాస్ రూమ్ ఉంటుంది, పెంట్ హౌస్ ఉంటుంది. టోటల్ ఇది 4 BHK విల్లా. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్. ఇటు పక్కన బెడ్రూమ్ ఉంటుంది. ఈ విల్లా ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. టోటల్ ఇది 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. బిల్డప్ ఏరియా వచ్చేసరికి 3000 SFTలో ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. పైన ఫ్లోర్లో పూజా రూమ్ ఉంటుంది. ఇది హ్యాండ్ వాష్. ఇటు పక్కన కిచెన్ ఉంటుంది. ఈ విల్లాతో పాటు ఏమేమి ఇస్తున్నారో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా. ఇది కిచెన్. సపరేట్ యూటిలిటీ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 2 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారండి, అందుకే ఈ విల్లా అనేది సేల్కి పెట్టారు. ఇది సపరేట్ యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. రెంట్కి ఇస్తే రెంట్ ఎంత వస్తుందో అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అండి. దీనిపైన ఇంకో 2 floors ఉంటాయి. దీనిపైన పెంట్ హౌస్ ఉంటుంది లాస్ట్ ఫ్లోర్లో. ఇది స్టేర్ కేస్. ఇక్కడ నుంచి వెళ్తే మనం సెల్లార్లో వెళ్తాము కిందకి. ఇది ఒక బెడ్రూమ్.
ఈ బెడ్రూమ్కి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది, ప్లస్ దీంట్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. పైన బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది రోడ్. ఇది అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి పైన ఫ్లోర్ అనేది చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది పైన ఫ్లోర్ అండి. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. దీని పక్కన బాల్కనీ ఉంటుంది పెద్దది, సిట్అవుట్ ఏరియా. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు, ప్లస్ వుడ్ వర్క్ ఉంటుంది, ప్లస్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా చెల్లాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇటు పక్కన అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. టోటల్గా ఈ ట్రిప్లెక్స్ విల్లా సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్లస్ ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఇది పూజా రూమ్. మనం ఏదైతే చూస్తున్నామో ఇది పూజా రూమ్. దీని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా ఒక బాల్కనీ ఉంటుందండి. డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇటు పక్కనేమో వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇటు పక్కన బాల్కనీ ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఇది ఒక బాల్కనీ. దీంట్లో హ్యాండ్ వాష్ ఉంటుంది. సెట్ బ్యాక్స్ కూడా మంచిగా వదిలారండి దీనికి. పర్మిషన్ వచ్చేసరికి హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. పైన ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. ఇది బాల్కనీ, సిట్అవుట్ ఏరియా. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది రోడ్. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు పైకి వెళ్ళి బెడ్రూమ్ చూపిస్తాము, అండ్ అలాగే ఏదైతే పెంట్ హౌస్ ఉందో గ్లాస్ పెంట్ హౌస్ అది కూడా చూపిస్తామండి. పక్కన స్టేర్ కేస్ ఉంటాయి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇది పైన ఫ్లోర్ అండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు, ప్లస్ వుడ్ వర్క్ ఉంటుంది. ఇది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా అండి. దీంట్లో టోటల్ వుడ్ వర్క్ ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా ఓపెన్గా బాల్కనీ ఉంటుందండి. పైన ఇంకో పెంట్ హౌస్ ఉంటుంది. ఇది వాష్రూమ్. దీని పక్కన బెడ్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. ఇది ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీంట్లో కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇది లాస్ట్ ఫ్లోర్. దీనిపైన గ్లాస్ పెంట్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు మనం గ్లాస్ పెంట్ హౌస్ దగ్గరికి వెళ్దాము. ఇది గ్లాస్ పెంట్ హౌస్ అండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.